గాయస్ మేము భద్రాచలం వెళ్తున్నాం. బస్సులో ఉన్నా చూడండి. ఇప్పుడే రాజీవ్ గాంధీ పార్క్ దాటుతున్నా. అదిగోండి అక్కడ కృష్ణా రివర్ కనబడుతుంది కదా మీకు పక్కన. ప్రకాశం బ్యారేజ్. అలా బస్సు స్లోగా వెళ్తుంది. ఇక్కడ విజయవాడ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక్కడ పక్కన దుర్గమ్మవారి టెంపుల్ దగ్గరలో వస్తుంది. ఇటు పక్క చూస్తే ప్రకాశం దగ్గర కృష్ణాదేవరు ప్రకాశం దగ్గరలో కనబడతాయి. ప్రజెంట్ కూర్చున్నాం కాబట్టి అంత క్లారిటీగా ఉండదేమో వీడియో. దగ్గరికి వెళ్ళి కమిషనర్ కొన్ని అక్కడ దుర్గమ్మవారి టెంపుల్ కొండ. దగ్గరికి వచ్చేసాం. అది దుర్గమ్మవారి టెంపుల్ వచ్చింది. పైన మీకు ఓం సింబల్ కనబడుతుందా కనిపిస్తుంది. అది కూడా అక్కడ ఓం సింబల్. ఇప్పుడు బస్సు కూడా స్పీడ్ పొందుతుంది. చాలా ఫాస్ట్ తోడుతున్న డ్రైవరు కృష్ణారావు గారు. ఇప్పుడు ఈవినింగ్ అయింది. దగ్గరికి వస్తున్నాం భద్రాచలం దగ్గరికి. మేము భద్రాచలం స్టాప్ దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడే అదిగోండి లైట్స్ వెళ్ళి ఉన్నాయి కదా. ఇప్పుడే దిగిన బస్సు మా అన్న వస్తున్నట్టు పికప్ చేసుకోవడానికి. అలాగే బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడుంది. మా అన్న పికప్ చేసుకున్నారు. ఆటోలో ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్నాం కాటేజ్కి. రూమ్లోకి వచ్చేసాం. హాయ్ చెప్పండి. హాయ్. ఇదిగోండి ఇక్కడ రూమ్కి వచ్చేసా. బాయ్. వచ్చాను ఇక్కడికి కాటేజ్లోకి. నేచర్ అలా ఉంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేము భద్రాచలం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే కాటేజ్ నుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద వ్యూ. అక్కడ గోదావరి ఉంది. గోదావరి ముందు ఎడారి ఉంది. ఎడారి తర్వాత చెట్లు ఉన్నాయి. పైన కాటేజ్ లో మేము ఉన్నాం. మనుషులు. ఓకే. దిస్ ఈస్ అవర్ తేజ బ్రో ఫ్రెండ్స్. ఓకే. గుడికి వెళ్ళాక మళ్ళీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. కావాల్సిన గ్రాస్ 20 రూపాయలు. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాం. భద్రాచలం బయట ఉన్నాం. అక్కడ చూడండి శివపార్వతులు కనిపిస్తున్న విగ్రహం. ఎవరు ఉన్నారు ఇక్కడ. వెళ్తున్నారు పక్కకి. మా వ్యూవర్స్ హాయ్ చెప్పండి. లంచ్కి వెళ్తున్నాం గాయస్. వెరీ మనం ఇట్లా వెళ్తాం కదా ఒకసారి. సెకండ్ ఫస్ట్ మొత్తం కారా హాఫ్ కార్ ఉంది. ఎక్కడికి పోలేదు.
చెప్పేటప్పుడు బాగుంటుంది నేను ఇచ్చాను తప్పుగా కాదు కదా ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది చిన్న చిన్న మచ్చం వాసన తేడా తెలియదు చూపించాలి మా అన్నయ్య చూపించారా అది స్టార్టింగ్ లో ఫోటో తీయాల్సినప్పుడు కొద్దిగా పెట్టండి ఇది మామూలుగా తాపించింది చూపిస్తేసారా ఈసారి ఇటు వచ్చింది ಇನ್ನೊಂದು రావట్లేదు చూరి భక్త కన్నప్ప స్మైలీ భక్త కన్నప్ప వర్ణలింగం అంట అప్పుడు కురిపిస్తాడు దుర్వాస మహర్షి కదా దుర్వాస మహర్షి కదా దుర్వాస మహర్షి ఇక్కడ ఒక లింగం పెట్టండి లింగాలు ఇవన్నీ మనం బ్రాహ్మణులు ప్రతిష్ఠించిన లింగాలు మొత్తం 1008 మోక్షలింగం నేను చూడాల్సింది ఇది పృథ్వీలింగం దాని పెట్టుకోండి ఇది వాయులింగం ఇది అచ్చు శ్రీకాళహస్తిలో ఉన్నట్టు లాంగ్ గా ఉంది అవి చెప్పకూడదు అగ్నిలింగం అనేది చెప్పాలన్నమాట ఇది జలలింగం ఓకే ఆకాశలింగం ఆకాశంలో ఉందా ఆకాశలింగం అనేది ఆకాశంలో ఉందా ఇక్కడ నంది స్టార్టింగ్ ఉండేసరికి ఇటే అనుకున్నాను చెప్పరు ఇది ఆకాశలింగం లింగం ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వకండి ఆకాశలింగం ఆకాశంలో మరి ఇలాంటివన్నీ చేసి వాడు యూట్యూబ్ లో పెట్టిన అది కాదు శివుని నాకు శ్లోకం తెలిసేసింది ఇలా వచ్చావు ఇక్కడ దండం పెట్టుకో ఫస్ట్ ఓ సారీ పర్పస్ ఏంటి వచ్చిన పర్పస్ మోక్ష మార్గం నుండి మోక్షానికి వచ్చావు ఇటు నుంచి అట్టుకోవడం నేను చాలా ఫ్రీగా వచ్చాను భక్తిగా ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అంటే దండం పెట్టుకోవడానికి వెళ్ళాలి కదా అంటే ఇప్పుడు నాకు మోక్షం వస్తుంది వచ్చేసింది మోక్ష ఇది రెప్లికా ఆఫ్ అరుణాచలం మోక్ష మార్గం ఎలా వెళ్ళాలంటే ఈ మోక్ష మార్గానికి ఫస్ట్ ఇక్కడ నుండి మోక్ష ద్వారం ఇక్కడ ఉంది సో ఎంట్రన్స్ ఇదన్నమాట ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్ళాలి ఫోటో తీస్తాను ఇంకోసారి వెళ్తా ఇంకో ఎలా ఎలా అంటే ఇప్పుడు అక్క చూపిస్తుంది చూడండి అడుగు నా బ్యాగ్ వదిలేసాను ఓకే ఇదిగో అలా వెళ్ళాలి
వెళ్ళాక మధ్యలో నుండి అండర్ ప్రోగ్రెస్లో ఫాస్ట్గా వెళ్ళు, అక్కడ నుండి బయటకు వచ్చేస్తారనమాట. అలాగా వచ్చిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకోవాలి, నందీశ్వరుడికి దండం పెట్టుకుంటే ఇంక మనకి మోక్షం వచ్చేసినట్టు. అక్కడ కూడా సైడ్కే వచ్చేసినానమ్మా. హాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అంటే ఒక్కటి ఫాలో అవుతుంది. అసలు పర్పస్ ఏంటి అద్దాలు? మొన్న మేము దీనికి వెళ్ళాము, వరంగల్లో కూడా ఉంది కదా అద్దాల మేడ, ఎక్కడన్నా భద్రకాళి అమ్మవారు. ఎక్కడన్నా ఉంటుంది, కానీ ఎందుకు ఆ అమ్మవారి దగ్గర మాకు ఇంకా ఒక పెద్ద పాజిటివ్ ఇది. వెళ్ళేదారులు అదే చెప్తారు స్టోరీ అంతా. ద్రాక్ష చెట్టు. మా సావులు బయట తేజన్న అరుణాచల్ ప్లీజ్ మీరు అదేదో తీసుకొచ్చి ఇక్కడ కలపకండి, అసలు పోతుంది. చెప్పి ఏమైందిరా? అక్కడ చెప్తుందిరా. వాకింగ్ అమ్మ ఒక్క చూసి మీకు వచ్చిందా లేదా నిజం చెప్పండి. మాకు వచ్చింది, మీరే చెప్పారు కాబట్టి. జిద్దు చూడు, ఆలోచించు ఏం చేస్తుంది.
అది మూడు పక్కన నుంచి కింద పక్కన చెప్పింది తర్వాత నడుచుకుంటే చెప్పింది ఎవరు నడుస్తున్నారని చెప్పింది కుక్క ఓయ్, నీవే నడుస్తుందా? ఓకే సర్లే ఓకే సరే 2 లీటర్ బాటిల్ ఉందా వాటర్ బాటిల్ స్టోరీ ఫస్ట్ క్లియర్గా చెప్పు